కానీ Mandal Commission report has been submitted long back. There are several recommendations which is being made by the Mandal Commission, but those recommendations were already ignored because we are not in the power. That is the reason the recommendations which are being made by the Mandal Commission not yet implemented, not even bothered about to implement this. So those recommendations which are being made by the Mandal. That is the reason Kaka Kalelkar Committee కానీ Mandal Commission కానీ Mandal report కానీ అదేవిధంగా మురళీధర్ కమిషన్ కానీ there are several recommendations which are being made by the commissions. Constitutional authority వాళ్ళు కాన్స్టిట్యూషన్ వాళ్ళకు అథారిటీ ఇచ్చింది to make the recommendations, but whereas the persons who are in the position they are not bothering about it. కాబట్టి మనము ఖచ్చితంగా మనమే మేలుకోవాలి, మనమే రాజ్యాధికారంలో భాగస్వామ్యంగా మన ఓటును మనం సద్వినియోగం చేయాలి, మన ఓటు మనం వేసుకోవాలి, మన వాళ్ళకి వేసుకోవాలి, అప్పుడే మనం నిజమైన అధికారం వస్తుంది. అప్పటిదాకా రాదు. మనము సోయి తెచ్చుకోకపోతే ఆ సోయి ఎవరు కలిపియరు. ఆ సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళకి ఏమొస్తలేదు ఏమైతలేదు అంటే ఎట్లా వస్తుంది? హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ వెన్ దే ఆర్ సిట్టింగ్ ఆన్ ది మనము వీ షుడ్ సిట్ ఆన్ ది పొజిషన్. వీ షుడ్ సీఎం కావాలి, మనమే కావాలి, మనం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనం నిజమైన సంస్కరణ దిశగా ముందుకెళ్ళగలుగుతాము. సామాజిక న్యాయము సమాజంలో అన్ని వర్గాలకు సమభావనతో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సమపాలలో వాళ్ళకి అధికారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అందరికీ భాగస్వామ్యం కల్పించవలసిన అవసరం ఉన్నది. నౌ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ అజయ్ గారు టు కమాండ్ టు ద డాష్. ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ చైర్. ప్లీజ్ కమ్. అజయ్ గారు మహా గొప్ప నాయకుడు, కమ్యూనిస్టు యోధుడు. కమ్యూనిస్టు వాళ్ళు లాస్ట్కి అక్కడ కూడా కమ్యూనిజంలో కూడా కులతత్వం ఉన్నదనే ధోరణి గ్రహించిన వ్యక్తి. అందుకోసమే అక్కడ నుండి వచ్చేసి ఒక బహుజనవేత్తగా బహుజన వాదంతో ముందుకు పోతున్న మహానాయకుడు అజయ్ గారు. అందుకోసం ఆయనకు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు అలాంటి వ్యక్తులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో మనం కూడా ఒక తలెత్తుకొని తిరగాల్సిన అవసరం ఉన్నది. తలెత్తుకొని తిరగాలి, ఆత్మాభిమానంతో బతకాల్సిన అవసరం, ఆత్మగౌరవం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మహానుభావులు ఎంతో రాజ్యాంగాన్ని కష్టపడి రాసి మన చేతులకు ఇచ్చారు. కానీ ఆ రాజ్యాంగాన్ని మనము తూచా తప్పకుండా పాటిస్తలేము. మత గ్రంథాలను పెట్టుకుంటున్నాం కానీ కాన్స్టిట్యూషన్ పెట్టుకుంటలేము. కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ టు గెట్ ది రైట్స్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. ఏది మత గ్రంథాలు కూడా మనకు హక్కులను ఇయ్యాయి. ఓన్లీ రాజ్యాంగమే మనకు హక్కులు ఇస్తుంది. రాజ్యాంగమే ఈజ్ ద సుప్రీం అథారిటీ. ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇట్. We should adhere to the principle laid down in the constitution, but whereas we are not ignoring, ఎందుకంటే వీఆర్ నాట్ ignoring అంటే మన కాన్షియస్ లేదు. మరి ఎందుకు లేదనేది తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఓటును మనం వేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత విలువైనది. వీఆర్ నాట్ కాస్టింగ్ అవర్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ అవర్ క్యాండిడేచర్. దట్ ఈస్ ద రీజన్ వీ కుడ్ నాట్ సీ అవర్ పీపుల్ ఇన్ ద పొజిషన్స్. ఎందుకంటే ఆ పొజిషన్ రావాల్సిన అవసరం ఉంది. మన ఓటును మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళను మనం అధికారంలో చూడవలసిన అవసరం ఉన్నది. కొంత బయాసుడు అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మన పీపుల్ కోసం కూడా మనం బయాసుడు అవసరం ఉన్నది. వాళ్ళు బయాసుడు చేసి అంటే వాళ్ళు కూడా వ్యక్తి స్వార్థం, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మనల్ని బలి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనము ఆబాది అప్నాయే, మనమే పెద్ద జనాభా, మనమే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు దీస్ సెక్షన్స్, వేర్ ఆర్ ది పవర్ ఈజ్ నాట్ వెస్టెడ్ విత్ అస్. కాబట్టి మనం కూడా అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. అధికారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. 70 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ వచ్చినది కూడా తెలంగాణ నిజమైన తెలంగాణ మన చేతిలో లేదు. కాబట్టి మనం కూడా బహుజనులను ఆలోచించవలసిన అవసరం ఉన్నది. రాష్ట్రంలో అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. ఒక ఆమె ఇప్పుడు ఆంధ్రాలో కూడా వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళ అన్ననే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటుంది ఆమె వచ్చి. ఇక మనకు ఉండాలి, మన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి మనకు తెలవాలి. వీ షుడ్ థింక్ అబౌట్ ఇది. వాళ్ళ కరేజెస్ ఏదైతుందో అవి కూడా మనం తెచ్చుకోవాలి. ఆ క్వాలిటీస్ కూడా మనం ఇంబైబ్ చేసుకోవాలి. సచ్ క్వాలిటీస్ మీ మస్ట్ ఆల్సో పొసెస్. ఎందుకంటే ఒక పాజిటివ్ థింకింగ్ ఆలోచన చేయాలి. వాళ్ళు వచ్చి ఆల్ ది వే దే కేమ్ హియర్ అండ్ దే ఆర్ డిమాండింగ్ దే వాంట్ టు గెట్ ది పొజిషన్ హియర్. వై నాట్ వి? మనకు లేదా చీము రక్తం లేదా? మనకు కూడా ఆలోచన లేదా? మనము ఒక బలమైన శక్తి ఎదగాల్సిన అవసరం ఉన్నది. బలమైన ఆకాంక్షను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా స్వార్థం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. స్వార్థం టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ చైర్, అవర్ రైట్స్, అవర్ పొజిషన్స్. మనం స్వార్థం కూడా ఉండాలి. స్వార్థం లేకపోతే నడవదు. ఎందుకంటే అదర్వైజ్ వీ షుడ్ అల్టిమేట్ లూజర్స్. వాళ్ళు అక్కడ నుండి వచ్చి ఇక్కడ మనము మరి ప్రగతి భవన్లో కూర్చోవాలనుకుంటున్నారు అంటే మనం ఎందుకు కూర్చోవద్దు?
మన తలకాయ ఎక్కడ పోతుంది, మన ఆలోచనలు ఎక్కడ పోతున్నాయి, మన విజ్ఞత ఎక్కడ పోతుంది? మనం ఎడ్యుకేటెడ్ కాదా? మనం ఒక ఆలోచన పరులం కాదా? మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం కోసం మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఎవరికో గొప్పలం కాదు, మనం కూడా గొప్ప కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కోసం గొప్ప కోసం, వీళ్ళ గొప్ప కోసం చేసినాం మనము. వై నాట్ వీ డూ అవర్ సెల్ఫ్? వీ షుడ్ ఆల్సో థింక్, వీ షుడ్ ఆల్సో బికమ్ సంథింగ్, వీ షుడ్ ఆల్సో బికమ్ సీఎం కావాలని అనుకోవాలి, చీఫ్ మినిస్టర్ కావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి. అక్కడ ముఖ్యమంత్రి ఉండే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి కావాలని వస్తున్నారు. మరి మైనార్టీ మనం ఇంత 85% ఉన్నాం, మనం ఎందుకు కాకూడదు? మరి అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు కూడా ఒక పౌరుషం రావాల్సిన అవసరం ఉన్నది. పంక్చువాలిటీ ఉండాలి. పంక్చువాలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ పొజిషన్, పంక్చువాలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ డ్యూటీస్, పంక్చువాలిటీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ సొసైటీ. అంటే సొసైటీ ఎట్ లార్జ్ మనమే ఉన్నాం కాబట్టి మనం పే బ్యాక్ టు సొసైటీ. పే బ్యాక్ టు సొసైటీ అంటే నాట్ ఓన్లీ డూయింగ్ సర్వీస్, వీ షుడ్ ఆల్సో కమ్ టు ద పవర్. కమింగ్ టు ద పవర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పే బ్యాక్ టు సొసైటీ. ఓటును మన వాళ్ళు కూడా ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే నిజమైన సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఉండో వీ షుడ్ సీ దెమ్ టు ఎలెక్ట్. అదర్వైజ్ వీ కాంట్ సీ ది డెవలప్మెంట్ అమాంగ్ ది వీకర్ సెక్షన్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ casting their votes in favor of the other person. They are expecting etlaitu, how can we expect justice from them when they are walks of life? They are, when they face the consequences, when they face the depressed, ఎట్లయితే డిప్రెస్ ఏ విధంగా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్, అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే నువ్వు నిజమైన ఆలోచన విధానం పుడుతుంది. ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయగలుగుతాము? ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ ది ఆల్ వర్క్స్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి గివెన్ ఆపర్చునిటీ ఇన్ ద పాలిటిక్స్. They should be see them, we should see them to in the political arena. Then only politics, అంటే పొలిటిక్స్ అనేది ఒక ఎవరికో ఒక కొంతమందికి కాదు, ఇది అందరి కోసం ఉన్నది. ప్రజాస్వామ్యం అనేది ఒక అందరి కోసం ఉన్నది. ప్రజాస్వామ్యంలో నిజమైన వ్యక్తులు, ట్రాన్స్పరెంట్, అన్కరప్ట్ ఫెలోస్ షుడ్ బి గెట్ ఎలెక్ట్. ఓట్ అనేది ఒక మహా గొప్ప ఆయుధం కాబట్టి సద్వినియోగం చేసుకొని మనం అధికారంకి వస్తే చాలా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. నవ్ ఐ యామ్ రిక్వెస్టింగ్ మాట్లాడేం కదా, నథింగ్ టు వర్రీ. నవ్ ఐ యామ్ రిక్వెస్టింగ్ ఆకుల అనిల్ శ్రీనివాస్ ముదిరాజ్ గారు. ఈజ్ అన్ హైకోర్ట్ అడ్వకేట్, ఈజ్ ఎమినెంట్ పర్సనాలిటీ, ఈ నోస్ వెరీ వెల్ అబౌట్ ది లా అండ్ జస్టిస్. ఈ విల్ స్పీక్ ఆన్ ది అకేషన్. ఐ యామ్ రిక్వెస్టింగ్ భిక్షపతి యాదవ్ గారు, హూ ఈజ్ ద ఎడిటర్ యాదవ్ టుడే. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అడౌన్ ది చైర్. ఈరోజు మన ఆకుల శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా దే విల్ అట్రిబ్యూట్ మలఫైడ్ టు అవర్ ఓన్ పీపుల్. మన పీపుల్తోనే మనకి అటాక్ చేపిస్తారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అండ్ అన్ఫార్చునేట్. వీ షుడ్ ఆల్సో థింక్ దట్ వై షుడ్ వీ రేజ్ ది వాయిస్ అగెన్స్ట్ అవర్ ఓన్ పీపుల్ అనేది మన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దెన్ ఓన్లీ వీ విల్ సీ అవర్ పీపుల్ ఇన్ ద పొజిషన్, అదర్వైజ్ ఇట్ వోంట్ బీ, ఇట్ నెవర్ బీ హ్యాపెన్. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం కూడా అధికారం రాయాల్సిన అవసరం ఉన్నది. ఒక ఓన్లీ మేమే ముద్రాజులం ఇంతమంది ఉన్నాము, యాదవ్లో ఇంతమంది ఉన్నాం అంటే కాదు. మనం ఎలక్ట్ చేసుకోవాలి. వాడు ఎవడనుండే మనకు అనవసరం. ఈజే యాదవ్, ఈజే ముద్రాజ్, ఈజే పద్మశాలి, ఈజే మన బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు మనమే ఎన్నుకోవాలి. వీ షుడ్ సీ దమ్ ఇన్ ద పొజిషన్. దెన్ ఓన్లీ దే విల్ ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. దెన్ ఓన్లీ దే విల్ సీ జస్టిఫికేషన్ టు ద పోస్ట్. వీ విల్ సీ అవర్ అవర్ డౌన్ ట్రాడన్ పీపుల్ విల్ బి బెనిఫిటెడ్. Otherwise, we never expect any justification from them. This is the what we are already seeing. SC/ST subplan undi, where it is going. మరి ఎందుకు పోతుంది మరి SC/ST రిజర్వేషన్స్ ఉన్నాయి. మళ్ళీ దేర్ ఆర్ సెవరల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్, వై దే ఆర్ నాట్ రేజింగ్ వాయిస్ అంటే దే ఆర్. ఇక మన కాంచీరామ్ గారు మహానుభావుడు, గొప్ప నాయకుడు, ఆయన భారతరత్న ఇవ్వాల్సిన మహానుభావుడు కాంచీరామ్ గారు. అటువంటి నాయకుడు ఆల్రెడీ చెప్పిండు. కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఎందుకంటే పాపం దే ఆర్ అపెన్స్ టు బి ఎమ్మెల్యేస్ అంతే, ఎంపీస్. కానీ వాళ్ళ ది రియల్ పవర్ నాట్ విత్ దెమ్. దట్ ఈస్ ద రీజన్ దే కుడ్ నాట్ ఏబుల్ టు ఎనీ జస్టిఫికేషన్ టు ద పోస్ట్. అందుకనే ఎస్టీ కార్పొరేషన్ ఉంది. ₹1 రాలే ఇంతవరకు. 4 సంవత్సరాలు అవుతుంది ఎస్టీ కార్పొరేషన్. నేనే ఒక అతనికి ఒక 2 లక్షలు ఇచ్చి కారు ఇప్పించిన. ఇంతవరకు ఆ కారు రాలే. ఆ కారు అట్లనే ఉంది కానీ ఇంతవరకు అమౌంట్ రాలేదు. నా పైసలు కూడా రాలేదు వాపస్. ఏంటంటే నువ్వు ఎక్కువ అంటే నేను కారు అమ్ముకోవాల్సి వస్తుంది సార్ అని చెప్పాను. ఇప్పుడు కూడా వచ్చిపోయాను. అది విషయం ఈ విధంగా నడుస్తున్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం కూడా వీ షుడ్ థింక్ దట్ అవర్ పీపుల్ షుడ్ బి దేర్.
దెన్ ఓన్లీ వీ విల్ డూ సంథింగ్ అనేది వాళ్ళు కూడా వేస్తారు. ఎందుకంటే అరే మా పీపుల్ మనకు ఓటు వేస్తారు. ఇప్పుడు ఎంఐఎం ఉంది, మరి ఎందుకు రేజ్ చేసింది, ఎస్ మేము ముస్లిమ్స్ మాకు ఓటు కావాలి, మేము అధికారంలో ఉండాలని అన్నారు. ఇవాళ ఆల్ ఇండియాలో ఒక గొప్ప నాయకుడిగా వెలిగిపోతున్నాడు ఓవైసీ గారు. మరి అది ఆ విధమైన కమిట్మెంట్ కూడా మనకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా కమిట్మెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. కమిట్మెంట్ లేకపోతే వీ నెవర్ సీ అవర్ పీపుల్ ఇన్ ద అపోజిషన్స్, వీ నెవర్ రూల్ దిస్ కంట్రీ, వీ నెవర్ రూల్ ది కంట్రీలో. ఒకవేళ మోడీ సాబ్ కూడా బీసీ అని చెప్పుకుంటాడు, కానీ మళ్ళీ ఏముంది 10% రిజర్వేషన్ ఇచ్చేసి, మరి వై నాట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ 27% రిజర్వేషన్ టు ద ఓబీసీస్. ఈ కాంట్ ఈ నెవర్ బాదర్. ఎందుకంటే ఓన్లీ అఫెన్సివ్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జడ్జిల పోస్టులలో, హైకోర్టు జడ్జిల, సుప్రీంకోర్టు జడ్జిల పోస్టులలో మనకు న్యాయం జరగాలి. మరి ఆయన ప్రధానమంత్రి గారు ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఎస్సీ ఉన్నారు, కానీ వాళ్ళు మరి న్యాయం చేయాలి కదా మనకు. వాళ్ళు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు అంటే కొంత చేంజెస్ మనలో కూడా రావాలి. మనం కూడా కమిటెడ్. వాళ్ళు లేకపోతే వాళ్ళు రేపు పొద్దున మనం ఓట్లు పడలేవు, వాళ్ళకు ఓట్లు రావు. కాబట్టి వాళ్ళకు పొజిషన్ చేయాల్సిన అవసరం వచ్చింది అనేది వాళ్ళకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన మీద తెలియజేసేటట్టు మనం చేయాలి. జనరల్లీ మన వాళ్ళు పొజిషన్లు ఉన్నా కానీ మనం అడగాలి. వాళ్ళు అడగకపోతే ఎవరు ఇయ్యరు. కాబట్టి ఖచ్చితంగా మనం డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా ఏదైతే కాన్స్టిట్యూషన్ రైట్స్ ఏవైతున్నాయో, కాన్స్టిట్యూషన్ డ్యూటీస్ ఏవైతున్నాయో, వీ షుడ్ ఆల్సో ఫాలో ది సేమ్. వాట్ ఎవర్ ప్రిన్సిపల్ లేడ్ డౌన్ ఇన్ ద ఆర్టికల్, వీ షుడ్ సిన్సియర్లీ ఫాలో ఇట్. అదే మన గ్రంథం. అది కానీ రాజ్యాంగం అయితే ఒకరు గోల్డెన్, అది ఒక గొప్ప గ్రంథము, ఒక బంగారము గని. అది ఆ గనిని మనం ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనకు నిజమైన ప్రజాస్వామ్యవాదులు, ఒక ట్రాన్స్పరెన్సీ పీపుల్, ఒక నిజాయితీ పరులు, ఒక సామాజికవేత్తలు మనము ప్రజాస్వామ్యంలో చూడగలుగుతాము. అధికారంలో వాళ్ళు వస్తే మాత్రమే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఒక అవినీతి లేని సమాజము, ఒక ట్రాన్స్పరెంట్, ఒక గొప్ప ఆలోచన పరులను, ఒక అభివృద్ధి ఫలాలు అందరికీ అందాల అనే ఒక ఆలోచన పరులను ముందుకు తీసుకుపోయే వ్యక్తులు మనము అధికారంలో ఉండగలుగుతారు, అధికారం చూడగలుగుతాము. ఒక మామూలు వ్యక్తి కూడా ఒక చిన్న పేదరికంలో అంటే ది అన్రీచబుల్ పర్సన్స్ ఆల్సో మస్ట్ బి రీచ్డ్. అంటే ది పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ ది పోస్ట్ మస్ట్ హ్యావ్ గట్స్ ఉండాలి. ఎస్ నేను చేయగలుగుతా, వాళ్ళకి చేయాలనే తపన ఉండాలి. తపన ఉన్న వాళ్ళు అధికారం రావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనము నిజమైన స్వతంత్ర ఫలాలను అందుకోగలుగుతామని నేను తెలియజేస్తున్నాను. నవ్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ బాలాజీ నాయక్ టు అడ్రస్ ది గ్యాదరింగ్. ప్లీజ్ కమ్. బాలాజీ నాయక్ గారు ఒక పోరాట యోధుడు. ఎందుకంటే ఒక ట్రైబల్ సామాజికం నుంచి వచ్చిన మహానుభావుడు, ఒక న్యాయవాదిగా ఆయన నిరంతరము గుర్రంబోడు సమస్య కానీ ఎన్నో సమస్యల మీద ఆయన తన యొక్క పోరాట పటిమని చూపుతున్నాడు. అదేవిధంగా ఆయన కూడా ఒక ట్రైబల్ తరపున కానీ ఈజ్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ట్రైబల్, నాట్ ఓన్లీ ట్రైబల్, ఈజ్ జనరల్ క్యాండిడేట్, ఈజ్ వర్కింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ ది depressed and suppressed class in the society. Is a very nice gentleman. With regarding to the our agenda, బహుజన రాజ్యాధికారము, బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక ఆలోచన ఏదైతే మనం ముందు పెడుతున్నామో ఈ సమాజంలో కంపల్సరీ రావాల్సిన అవసరం ఉన్నది. మనకు కూడా ఒక ఆత్మగౌరవం కావాల్సిన అవసరం ఉన్నది. మనకు కూడా చెప్పుకోవడానికి కావాలి. అరే వై నాట్ వీ షుడ్ ఆల్సో థింక్, వీ షుడ్ ఆల్సో బికమ్ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావాలి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కూడా కావాలి. ఆ ఆలోచన తత్వం కావాలనే ఉద్దేశంతో ఈరోజు అంబేద్కర్ టీవీ కానీ, స్నేహ టీవీ కానీ, శివభాగ్యరావు గారు, అదేవిధంగా జేబీ రాజు గారు చైర్మన్ గారు గొప్ప ఆలోచన విధానంతో సమాజ నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, సమాజంలో అన్ని వర్గాలకు ఆత్మగౌరవం కోసము ఈ టీవీలను పెట్టి ముందుకు పోతున్న శుభ సందర్భంగా మనం కూడా వాళ్ళందరికీ చేయూతనిచ్చి రేపు రాబోయే రోజులలో ఈరోజు ఒక టీవీ ద్వారా కమ్మ సామాజిక వర్గం ఏ విధంగా అధికారంకి వచ్చిందో మనం కూడా అంబేద్కర్ టీవీ కానీ, స్నేహ టీవీని ఉపయోగించి మనం కూడా ఈ రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో కూడా అధికారం రావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. వస్తాము తప్పకుండా, ఖచ్చితంగా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ వీ కమిటెడ్, వీ పర్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా వస్తాము. ఎందుకంటే మోడీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా మనం చూస్తున్నాము. ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఈరోజు ఆ ఫలితం మనం కనిపిస్తూనే ఉన్నది. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ పర్సిస్టెన్సీ ఈజ్ దేర్. కన్సిస్టెన్సీ ఉండాలి. వాట్ ఎవర్ ఎఫర్ట్స్ వీ మేడ్, వీ షుడ్ ఆల్సో హ్యావ్ కన్సిస్టెన్సీ, పర్సుయేషన్ ఉండాలి. దెన్ ఓన్లీ సర్టన్లీ వీ విల్ రీచ్ ది గోల్. ఎవ్రీబాడీ, నాట్ ఓన్లీ ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు అనుకున్నాడా? ఆయన కూడా అనుకున్నాడు. ఓ రోజు అయిండు, సీఎం కూడా అయిండు ఆయన. అదేవిధంగా మనం కూడా మన వాళ్ళకు ఒక కమ్మ సామాజిక వర్గానికి ఒక దిక్సూచి అయిండు ఆయన. 30 సంవత్సరాల మహానుభావుని రాజకీయ ఒక ప్లాంట్, ఒక విత్తనం వేసింది కాబట్టి ఇవాళ ఆ సామాజిక వర్గం నుంచి వెళ్ళి
చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కూడా చూస్తున్నాం మనం. కాబట్టి ఆలోచన విధానంలో మనం మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఎవరెవరు వి షుడ్ సీ అవర్ పీపుల్ ఇన్ ద పొజిషన్. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ చేతులు ఉంటే, అధికారం వాళ్ళ చేతులు ఉంటే కొంత సఫలత జరుగుతుంది. అంటే ఆ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది, ఆ సామాజిక వర్గాలు పై స్థాయికి ఎదుగుతాయని నగ్న సత్యం అది. ఇట్ ఈస్ ట్రూ ఫ్యాక్ట్ దట్ whoever in the power, they will come to some extent, they will facilitate their people, their own people, their own kith and kin. ఇది నేచురల్ ఇది. కాబట్టి మనం కూడా అధికారం వచ్చి ఈ రాష్ట్రంలో మనం కూడా అధికారం ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఇట్ ఈజ్ దేవేందర్ గౌడ్ గారు గొప్ప నాయకుడు, ఆయన కొంత చేశాడు. అయితే ఆయన ఆరోగ్యరీత్యా ఆయన పార్టీని క్లోజ్ చేయడం జరిగింది. మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆయన ఆలోచన విధానంతో ఎంతోమంది చేశారు, బట్ కొంత సాధించలేకపోయారు. ఆ విషయంలో మనకు కూడా కొంత ల్యాకింగ్ ఉంది. అంత పెద్ద మహానుభావుడే దేవేంద్ర గౌడ్ సారే మరి చేసి అన్నారు, ఆ మాట వస్తున్నది. కాబట్టి ఆయన ఆరోగ్యరీత్యా ఆరోగ్యం అనుకూలించలేక 4-5 సంవత్సరాల సారు ఆ విధంగానే ఉన్నారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సమ్ పర్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా సాధిస్తాము. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలుగుతారు మన వాళ్ళు, మన అన్ని వర్గాలకు అంటే న్యాయం జరుగుతుంది అప్పుడే అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ పి పద్మారావు గారు, అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్లీజ్. ఏదైతే నాపై అభిప్రాయం వ్యక్తం చేసిండో నేను ఆయనకు సదా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాగుల శ్రీనివాస్ యాదవ్ అన్నట్టు ఆయన ఒక హైకోర్టు న్యాయవాది, ఏదో సామాజికవేత్త, సమాజంలో ఎంతో కొంత అవగాహన ఉన్న, సమాజంలో న్యాయ వ్యవస్థలో అవగాహన ఉన్న వ్యక్తి, ఎంత కొంత మహానుభావులతోటి సాంగత్యం ఉన్న నాయకునే కావచ్చు. కానీ నేనే ఒక మామూలు ఒక మిడిల్ క్లాసు ఒక అడ్వకేట్ ఉండి ఈ రాష్ట్రంలో మరి ఒక జడ్జిగా అండి అని పద్మారావు గారు ప్రపోజల్ చేశారు నాకు. మా జస్టిస్ చంద్రకుమార్ గారు, మా గురువు గారు, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, బాబు నువ్వు జస్టిస్ అయినా కానీ జడ్జి అయినా కానీ నువ్వు ఒక ఆర్డర్ ఇచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేయరు నాయన, అడ్మినిస్ట్రేషన్లో మనం ఉండాల్సిన అవసరం ఉన్నది, ఈ రాష్ట్రంలో అధికారం రావాల్సిన అవసరం ఉన్నదని నాకు తెలియజేసిండు. దానిది నా దృష్టిలో నాకు ఎప్పుడు అదే భావనలో ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ది పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ ది పోస్ట్ కెన్ ఎగ్జిక్యూట్ ది వాట్ ఎవర్ డిసిషన్ హీ హాజ్ టేకెన్, బట్ వేరే ఇన్ ద పవర్ జస్టిస్ సిస్టంలో ఉన్నా కానీ ఎగ్జిక్యూట్ చేయరు, అప్పీల్ పోతారు, అప్పీల్ పోతే మళ్ళీ స్టే తీసుకుంటారు. దేర్ ఆర్ సెవరల్ ఉంటాయి, అవన్నీ అంత ఈజీ కాదు. టు సీ అవర్ జస్టిఫికేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి హైకోర్టు జడ్జిలో, కాదని నేను కాదలేని అంటలేను. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, బట్ వేరే ఇఫ్ ఎట్ ఆల్ మనమే పవర్లు ఉన్నామనుకోని మనం ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారు. నాగుల శ్రీనివాస్ యాదవ్ అనేది కాదు, ప్రతి ఒక్కరు కూడా నాగుల శ్రీనివాస్ యాదవ్ అనే ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక మామూలు వ్యక్తిని, కానీ దా పర్సన్ మన వాళ్ళ మీద ఏదైతే నమ్మకం ఉన్నదో వై నాట్ యూ అనేది అన్నారు కాబట్టి నేను అనడం జరిగింది. అంతేగాని మన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ ఆల్సో ఇన్కల్కేట్ ది క్వాలిటీస్. వై నాట్ వీ బికమ్ ఒక్కరెవరో ఎక్కడో నుంచి వచ్చేసి అక్కడ ముఖ్యమంత్రి అన్నగారు ఉంటే ఇక్కడ నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అంటే మరి వై నాట్ వీ? మనకి ఇంత ఆబాది ఉంది, ఇంత తెలివి ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, సాక్రిఫైస్ ఉంది, కమిట్మెంట్ ఉంది టువార్డ్స్ అవర్ సెక్షన్స్. మరి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఆ రోజు ఆయన అనుకున్నాడు. మరి నాదెండ్ల భాస్కరరావు గారితో కూడా చర్చలు జరిగింది. బాబు మీ బాలకు సోయి లేదురా బాబు అని చెప్పిండు ఆయన. మీరు మీ మామగారు కూడా మా దగ్గర జూనియరే, ఆయన కూడా ఎమ్మెల్యే అయినా కానీ మీ వర్గాలకు సోయి లేదు కాబట్టి మీరు ఎట్లా ముఖ్యమంత్రి కాగలుగుతారు? మేము కమ్మ వాళ్ళం, మాకు సోయి ఉంది, మేము ముఖ్యమంత్రి కాగలిగినాము. ఇక్కడ కమ్మ వాళ్ళకు అక్కడ రెడ్లకు నడుస్తుంది బాబు, ఇక్కడ రెడ్లకు వెల్మలకు ఉంటుంది అంతే తప్ప మీ బహుజనులకు సామాజిక న్యాయం అంటే వాళ్ళకు సోయి లేని వాళ్ళని ఎంత చెప్తావు నువ్వు అని అనడం జరిగింది ఆయన. ఓకే, ఆయన అన్నాడు, నేనేం బాధపడలేదు. వాస్తవాలు అని ఉండొచ్చు, సోయి లేని వాళ్ళు మన వాళ్ళు సోయి తెచ్చుకుంటారు ఖచ్చితంగా, ఆ నమ్మకం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఏది అసాధ్యం అంటూ ఏమీ లేదు. మన వాళ్ళకు కూడా మైండ్లో చొప్పించాల్సిన పారడైజ్ షిఫ్ట్ కావాలి. మనం మైండ్ సెట్ అవర్ ఓన్ పీపుల్ కూడా చేంజ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అధికారం కోసమనే ప్రగాఢ విశ్వాసం కూడా ఉందని తెలియజేస్తున్నాను. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రండి తెలంగాణ సేన అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ గారు, ప్లీజ్ కమ్ అండ్ అడ్రస్ ది గ్యాదరింగ్. పెద్దలు మిత్రులందరికీ నమస్కారము. మనము చాలా రోజుల సంది బీదోగానే ఉండిపోతారు, ధనవంతులు అయిపోతారు. అసలుకి ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో గమనించారా? అసలుకి ఎవరైనా గమనించారా?
ఇప్పుడు ధనవంతులు అయిన వాళ్ళలో 10% కానీ 5% కానీ ఉన్నారు. వాళ్ళు ఇంకా 10 నుంచి 5%కి వస్తారు. మనము 90 నుంచి 95%కి వస్తున్నాం. ఎందుకైతున్నాం ఇట్లా? మనం చదువుకుంటలేమా? మనం తెలివైన వాళ్ళ కామా? వాళ్ళే తెలివైన వాళ్ళ? వాళ్ళ కొమ్ములు ఉన్నాయా? మనకన్నా వాళ్ళకి ఏమో ఎక్కువన్నాయి. ఈడ వచ్చింది ఏంటంటే మనము సంఘటితం కాలేకపోతున్నాం. మనము వీగోళ్ళమే, కానీ ఒక్కొక్క దారము పేరుకొని తాడైతే ఎంత పెద్ద దానైనా మనము లాగొచ్చు. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. ఇప్పుడు ఆ వెనుకట రెడ్లు కానీ పెద్ద కులపోలు కానీ ఒక తెల్ల షర్ట్ వేసుకున్నాం అనుకో, ఏ ఉదిరాయుడు తెల్ల షర్ట్ వేసుకున్నా అని చెప్పి మనను అదో విధంగా చూస్తుండే, చులకన భావంతో చూస్తుండే మనను. నేను కుషాడలో ఉంటాను. మాకు అప్పుడు సర్పంచ్ ఉండే. అక్కడ దగ్గర దగ్గర అందరూ బీదవాళ్ళే, భూస్వాములు లేకుంటే బీదవాళ్ళే. అయితే గిట్టే బోనాల పండుగ వచ్చింది. బోనాల పండుగ వస్తే ఫస్ట్కు బోనాల పండుగ జరిపిస్తేందుకు ప్రయత్నం చేశారు సర్పంచ్ కానీ అక్కడ ఉన్న ధనికులు కానీ. నేను అప్పుడే ఒక 20 సంవత్సరాల క్రితమే వాళ్ళకి ఆపోజిట్ చేసిన. మేమందరము కూలీలు చేసుకుంటాము, మాకు 5 తారీఖు కానీ 7 తారీఖు కానీ జీతాలు రావు, కనీసము 7 తారీఖు పెట్టుకుంటే బోనాల పండుగ బాగుంటుందని చెప్పేసి వాళ్ళు 1 తారీఖు పెట్టుకుంటే మేము 7 తారీఖు అనౌన్స్మెంట్ చేసినాం. మేము వాళ్ళు ఆటోలో కట్టుకొని బైక్లో చెప్తే మేము డప్పు కొట్టుకుంటూ సాధించినాం. మేము అప్పుడే 20 సంవత్సరాల క్రితం నాటిదే. అప్పటి నుంచే నేను వీళ్ళకు ఎగనిస్ట్గా నాకు ఒక పోస్ట్ ఉండే, డివైఎఫ్ఐలో వైస్ ప్రెసిడెంట్గా పోస్ట్ ఉండే కాపురా మున్సిపాలిటీలో. అవినీతిపై చర్చా కార్యక్రమం చేసిన. అవినీతిపై చర్చా కార్యక్రమం చేస్తే సహకారము ఎవరు దించకపోయినా కానీ నేను చేసిన. తర్వాత మన దేవధర్ గౌడ్ సాబ్ ఉండే. మన దేవధర్ గౌడ్ సాబ్తో మాట్లాడి మన పేదవాళ్ళకు మంగళ వాళ్ళకు కత్తులు కానీ అవి కానీ కత్తలు కానీ అవి ఇప్పించిన. 2 డీసీఎంల నిండా నాచారం నుంచి 2 డీసీఎంల నిండా కుట్టు మిషన్లు, సైకిళ్ళు, ఈ బోకులు, గౌళ్ళకు బోకులు ఇవన్నీ ఇప్పించినాం అప్పుడు. అయితే నేనేమంటున్నాను ఏంటంటే, నా ఒక్కొక్కతో ఏమైతే అనుకోదు అందరూ. ఒక్కలే పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. మనం ఒక్కొక్కలమే ముందు పోతుంటే, మనం ఒక్కొక్కలమే అందరినీ జాగరణ పరుస్తుంటే, అయితే ఇది కింది నుంచి రావాలి. ఇప్పుడు మనం పైన ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి కాదు, క్షేత్రస్థాయి నుంచి. ఇప్పుడు అందరిద్దరు మన పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ అవుతారు, వాళ్ళకు కూడా నేర్పియాలి. మనము అధికారంలోకి వస్తే మనమే వడ్డిస్తోళం అవుతాము. మనమే ఇప్పుడు వాళ్ళు ఉంటారు, ఎక్కడ కొన్నాక వాడు ఉన్నాడు వాడికి పోయి వడ్డిస్తారు. అంటే వేరే విధంగా ఫండ్లే కానీ దేవైనా కానీ ల్యాండ్సే కానీ ఇంకా వేరే ఏదైనా కానీ మనము అధికారంలో వస్తే మనం కూడా మన వాళ్ళకి వడ్డిస్తాము. ఉదాహరణ చెప్పిన, ఇప్పుడు నేను దేవతగడ ఉన్నప్పుడు బీసీలకు అందరికీ, నాకు తెలిసిన వాళ్ళందరికీ, బంగళోళ్ళకు, సాకలోళ్ళకు అందరికి ఇప్పించిన, గౌన్లోళ్ళకు, కుటు వీళ్ళకు దర్జోళ్ళకు 2 డీసెంబర్ తీసుకుపోయి ఇప్పించిన అండి దేవదాడ మాట్లాడి. అట్లనే నేనేమంటున్నానంటే, ఇప్పుడు మన అందరము ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిందండి. ఫస్ట్ రింగు ట్రుంగు అంటుండే, ఇప్పుడు అన్నీ 5G వచ్చినాయి. కాలం ఇంత మారిపోతుంది, కనము మనం స్లోగా మారుతున్నాము. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మనకు కూడా చాలా ఫాస్ట్గా మారాలి, మనకు కూడా రాజ్యాధికారములు రావాలి. అన్నగారు, మన సీనన్న గారు నాకు 25 సంవత్సరాల క్రితం తెలుసు. నేను చూడగానే గుర్తుపట్టా ఆయనను. ఆయన దగ్గర టాలెంట్ ఉన్నదని చెప్పేసి. అప్పటి నుంచి ఇప్పటికీ మనం చిరకాల మిత్రులు మేము. ఈ సభకు నమస్కరించి తెలియజేస్తున్నాను. ఓకే, ఆయన హోప్స్ ఏదైతున్నాయో నా మీద ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతా, ఖచ్చితంగా ఆలోచన చేస్తా. ఆల్రెడీ మనం 2 సంవత్సరాలు కాదు సార్, ఇప్పటికీ మొన్న 2 డేస్ బ్యాక్ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. వి కండక్టెడ్ సెవరల్ మీటింగ్స్.
కానీ ఇక మీ దృష్టికి రాకపోయి ఉండొచ్చు. అది నేను తీసుకురాకపోవడం కూడా నా పొరపాటు మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నవ్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ అజయ్ గారు టు స్పీక్ ఆన్ ది అకేషన్. వాన కూడా మనకు స్వాగతం పలుకుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి మిత్రులు, సోదరులు, ఈ బహుజన కాన్సెప్ట్ ఏదైతే ఉందో భారతదేశంలో స్వాతంత్రం కంటే ముందు నుంచి స్వాతంత్రం అనంతరం కూడా ఇది ఒక చర్చ అనేటువంటిది బాగా విపరీత స్థాయిలో జరిగింది. ఇప్పటి వరకు కూడా రకరకాల ప్రయోగాలు జరిగినాయి. అవి ఒక రకంగా చెప్పాలంటే కుంటుపడ్డటువంటి పరిస్థితిని మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే మార్క్స్ ఒక మాట అంటాడు, సిద్ధాంతం ఎంత గొప్పదైనా ఆచరణ లేకపోతే పనికిరాదని. ఆచరణ లేని సిద్ధాంతం గుడ్డిది. ఈ రకమైనటువంటి దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉంది. రాజ్యాధికారం అనేటువంటిది ఒక నినాదంతో ఈ భారతదేశంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది చర్చ. కమ్యూనిస్టులకు వైర్యం అంబేద్కరిస్టులకు మొదట్లో జరిగింది. ధన్యవాదాలు. శ్రీకాంత్ ఒక సోషలిస్ట్ వాయిస్ ఎడిటరే కాకుండా సమాజంలో ఏదైతే ఈ కరప్షన్ విపరీతంగా విలయతాండం పడుతుందో దానికి వ్యతిరేకంగా కూడా మన అన్నా హజారే టీంలాగా అన్నా హజారే ఏదైతే ఆలోచనలు చేసి సమాజంలో ట్రాన్స్పరెన్సీ, ఒక అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని ఏ విధంగా అనుకుంటుండో మనోడు కూడా ఆ విధంగా అయినటువంటి తెలంగాణ సేన అనేది పెట్టి దానికి అధ్యక్షుడు కూడా ఉన్నాడు. దానికి నేను అడ్వైజర్గా ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి నిరంతరము ఒక అంటే చిన్న ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏమి జరిగినా కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆయన సేవలు అందించడం జరుగుతుంది. ఐఎమ్ హోల్హెర్టెడ్లీ అప్రిషియేటింగ్ హిమ్. నౌ విత్ రిగార్డింగ్ టు ద సబ్జెక్టు, మన వాళ్ళకు ఎవ్రీ క్వాలిటీ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నది. కానీ వాళ్ళు రియలైజ్ అవుతలేడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కనుక అర్జునునికి బాబు నువ్వు యుద్ధం చేయగలుగుతావు, నీ దగ్గర అన్ని శక్తులు ఉన్నాయని ఒక చెప్పేటోళ్ళు కావాలి మన వాళ్ళకు. ఈ బహుజన సమాజం ఏంటంటే కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ ప్రొఫెసర్ జయశంకర్ కానీ ప్రొఫెసర్ సింహాద్రి కానీ ఎవరైనా కానీ ది పర్సన్ హూ ఆర్ లీడ్ ది ఎంటైర్ సొసైటీ అంటే ఒక సమ్ స్టేజ్కి తీసుకుపోయారంటే వీళ్ళే మహానుభావులు. అన్ని వర్గాలలో కాదు, మన వర్గాలే ముందుంటాయి అన్నిట్లలో. కానీ అల్టిమేట్గా ఫలితం వచ్చేసరికి మన వాళ్ళు ఉండరు. అది కావాలి, ఫలితం కూడా మనం తినాలని ఆకాంక్ష పెంచుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ గారు తెచ్చిరు, ఓకే, మరి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయ్యారు కదా, మనం కూడా కావాలి అనే ఆలోచన మనకు రావాల్సిన అవసరం ఉన్నది. నేను నాగులసీననే కాదు, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి, ప్రతి కులం కూడా ఆలోచన చేయాలి, ప్రతి సమాజం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అది ఆత్మగౌరవం ఆ విషయం. అది ఆత్మగౌరవం అనేది ఒక అధికారంలో మా నాయకుడు ముఖ్యమంత్రి అంటే మనకు ఎంతో ఫీల్ ఉంటుంది. అది ఒక ఆత్మగౌరవం. తినకుండా ఏం లేదు, తిన్నంత పని అవుతుంది. అది ఆ విధమైన ఆలోచన చేయాలి. ఆ విధంగా ఆలోచన చేస్తేనే మనం అధికారంలో మన వాళ్ళని చూడగలుగుతాము, అధికారము మనం పొందగలుగుతాము. ఎందుకంటే ఈరోజు నిన్న 200 ఉండే ఖర్చు ఎంబీలో ఒక ఓటుకు, ఇప్పుడు 2000కు వచ్చింది. రాబోయే ఎలక్షన్లలో అది 20,000కు పోతున్నది. మరి ఆ 20,000 మనం పెట్టగలుగుతామా? ఓన్లీ ఆత్మగౌరవం ఒక్కటే. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కేసీఆర్ రావడం జరిగింది. కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో సామాజిక ఆత్మగౌరవం కోసం మన వర్గాలు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా అయి తీర్థమని కూడా చెప్తున్నాను మీ అందరికీ కూడా. అయితే మన ఆలోచన చేస్తే ఖచ్చితంగా అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ కాదంటూ ఏమీ లేదు. ఈరోజు ఒకరోజు మహానుభావుడు సారు రామోజీరావు గారు ఆ రోజు మరి మామూలు వ్యక్తి అంత సార్ ఇంకా ఐఆర్ఎస్ది విఆర్ఎస్ తీసుకొని వచ్చిన మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. మనకు ఒక గొప్ప దిక్కుగా మనకు ఉన్నాడు. ఈడ శివభాగ్యారావు మహానుభావులు తపన ఉన్నది, ఆలోచన ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది. ఆ సార్ను చూస్తే నాకు ఒక అంబేద్కర్ గారే నడిచి మన దగ్గరికి వస్తుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే జేబీ రాజు గారు 85 years, వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉంది. మనం కూడా అలాంటి లక్షణాలు పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి లక్షణాలు, కష్టపడే గుణము పుణికిపుచ్చుకుంటేనే మనం అధికారం రోగలుగుతాము. ఎన్టీ రామారావు గారు ఒక సెట్కి వచ్చేటప్పుడు ఆయన 15 నిమిషాల ముందే ఉండేదంట. మరి ఆ విధమైన కమిట్మెంట్ రావడం వల్లనే, కమిట్మెంట్ ఉండడం వల్లనే ఆయన గొప్ప నాయకుడిగా ఎదగడం జరిగింది. మనకు కూడా కమిట్మెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. ఓన్లీ తాగడము తినడమే కాదు,
ఇన్ వర్కింగ్ నేచర్ ఆల్తో వర్క్ నేచర్ కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉన్నది. గాడిదలాగా పనిచేయాలి, గుర్రంలాగా ఉరకాలి. అదేవిధంగా అధికారం కూడా సీట్లు కూడా మనకు రాజులాగా కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. మనము ఆ విధంగా అయితేనే అప్పుడు అధికారం వస్తేనే మన వర్గాలకు ఆత్మగౌరవం పెరుగుతుంది, న్యాయం జరుగుతుంది. మరి గౌరవం లేనప్పుడు ఎందుకు మనం అది కాబట్టి మనకు కూడా ఒక మానవ జీవితమే కాబట్టి మానవ జీవితంలో ప్రతి వారికి తపన ఉంటుంది, ఏదో సాధించాలనే తపన ఉంటుంది. ఆ తపనను మనం మెటీరియలిస్ట్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ మెటీరియలిస్ట్కి పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనం అధికారం రాగలుగుతామని తెలియజేస్తున్నాను. నవ్ ఐ యామ్ రిక్వెస్టింగ్ సతీష్ గౌడ్ గారు టు అడ్రస్ ది గ్యాదరింగ్. ఆయన నా మిత్రుడు. మన దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టినప్పుడు నేను దానికి ఒక లీగల్ అడ్వైజర్గా ఉంటుంది. ఆయన నాతో పాటుగా ఒక వారం రోజులు తిరిగిన వెనకమడి ఇక సార్ నా నుండి కాదు సార్ నేను తిరగలేను, మా ఆవిడ ఫోన్ చేస్తుంది సార్ అని బతిలాడితే మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చి డ్రాప్ చేసిన. అంటే ఈరోజు కాదు, ఇది 10 సంవత్సరాల క్రితం విషయము. అంటే మా ఊళ్ళోనే వండుకొని 2 రోజులు నాతో ఉండి ఆ ఊళ్ళోనే వండుకున్నాం, మళ్ళీ వేరే ఊళ్ళలో వండుకొని తిరిగి చేసి. అంటే ఒక ఆలోచన తపన మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఉండాలి. మళ్ళీ లేకపోతే సాధ్యం కాదు. తపన లేకపోతే ఏది సాధ్యం కాదు. తపన ఉండాల్సిన అవసరం ఉంది. కమిట్మెంట్, నాట్ ఓన్లీ కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, వర్క్ నేచర్, అది ఖచ్చితంగా మన ఫలితాలను మనకు చూపెడుతుంది, మనకు అన్న ముందటని నేను తెలియజేస్తున్నాను. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సతీష్ గౌడ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.